డబ్బింగ్ చెప్పినప్పుడు కూడా నేను రియలైజ్ చాలా మాట్లాడాను ఈ సినిమాలో. అంటే పోయిన సినిమాలో 10 డైలాగులే ఉండి ఈ సినిమా మొత్తం మాట్లాడుతున్నా. నాకే కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓకే. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ కెప్టెన్ మిల్లర్లో మీ క్యారెక్టర్ వాజ్ సూపర్ బాసమ్. థియేటర్లో చూసిన ప్రతిసారి ఐ వాజ్ లైక్ వావ్, మంచి క్యారెక్టర్ పడిందని. సో ఒక్క ఎక్స్పీరియన్స్ ఏదైనా ధనుష్ గారితో అండ్ శివరాజ్ కుమార్ గారితో. శివరాజ్ కుమార్ గారు ఈజ్ లిటరలీ మనిషి బంగారం అండి. అంటే యూ డోంట్ ఈవెన్ హ్యావ్ టు ఏ ఒక్క సెకండ్లో కూడా వ్యక్తి ఆయన ఏ స్థాయిలో ఉన్నారు, ఎలాంటి వ్యక్తి అని ఒక థాట్ మీకు చూపిరు. చాలా జాలీగా ఫ్రెండ్లీగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెన్నైలో ఉన్నప్పుడు ఆయనకి మన రెస్టారెంట్ నుంచి చెన్నై ప్లాస్ నుంచి ఆయన ఫుడ్ పంపా. సార్ టేస్ట్ చేయని ఆయనకి మేడం గారికి. మ్యామ్ ఏమో మాకు రోజు ఆవిడ వండి పెడుతుంటారు అన్నమాట సెట్లో. సో నేను పంపితే ఫుడ్ నచ్చి ఆ మరుసటి రోజు ఇమీడియట్గా వాళ్ళే రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ స్టాఫ్ అందరితో ఫోటోలు దిగి వాళ్ళకి టిప్స్ ఇచ్చి అలాగే ఎవరు చేస్తారు? ఆయన స్టేచర్లో ఉండే ఒక సూపర్ స్టార్, హ్యూజ్ స్టార్ ఎవరు అలా చేయరండి. నేను అడగను కూడా లేదు. నేను అందుకే మీరు ఎక్కడ వెళ్తారండి సార్ నేను పంపా. బట్ ఆయనగా వెళ్ళి ఇది చేసి ఆయన అక్కడి నుంచి వీడియోలు తీసి నాకు పంపి ఈజ్ అ జెమ్ అండ్ ఈజ్ అ బేబీ అండి. ఆయన బ్యూటిఫుల్ మ్యాన్. అండ్ ధనుష్ అన్నకి నాకు అదొక వెరీ ఇంట్రెస్టింగ్ రిలేషన్షిప్ అండి. సో అంటే ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ లవ్ ఫర్ హిమ్, బట్ ఇట్స్ ఆల్సో వెరీ ఒక ఐ ఆల్సో వర్క్ విత్ హిమ్ యాజ్ అ డైరెక్టర్ ఇన్స్టెంట్లీ. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ అండ్ ఈజ్ అన్ యాక్టర్. ఇప్పుడు దాకా నాకు ఎప్పుడు సరే నాకు లైవ్లోని నాకు చాలా వరకు ఉన్న ఎక్స్ప్రెషన్స్ లైఫ్లోని సెల్వరాఘవన్ గారి సినిమాలో లేదా ధనుష్ అన్న దాంట్లో ఉండే ధనుష్ అన్న పర్ఫార్మెన్సెస్ నేను చాలా చోట్ల ఇన్స్పైర్ చేసినాయి. ఎందుకంటే కొన్నిసార్లు అలాంటి సీన్లే మనం ఇమాజిన్ చేయలేం. అలాంటి ఒక సీన్లో వీళ్ళు పర్ఫామ్ చేయించుంటారు. సో ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండర్స్టాండింగ్ దట్ యాక్టర్స్ సైక్. సందీప్ గారు ఇంకొక ప్రశ్న అండి. సో మా నగరం ద్వారా మీతో పరిచయం అయ్యారు కదా లోకేష్ కనకరాజు గారు. తర్వాత మీరు మళ్ళీ కంటిన్యూ చేయలేదు, ఆనంద్ గారితో సెకండ్ సినిమా చేస్తున్నారు. ఎల్సీయూలో